హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం. వంకాయలు ఈరోజు సండే. వంకాయలు కోసి ఇవన్నీ క్లీన్ చేసి పచ్చడి పడతా. వంకాయ పచ్చడి సరేనా ఫ్రెండ్స్? చూడండి, ఇగో అటు పక్కన అన్నీ కోసేసినాం కాయలు. ఇటు పక్కన అన్నీ కోసినాం. ఇగో ఇంకా ఉన్నాయి. ఈ పక్కన కోతున్నా. ఇగో మా వారు ఆయన కోతుంటే నేను వీడియో తీస్తున్నా. కానీ కాయలు కింద పడేస్తున్నారు కాయలు. ఇగో ఇంకా ఈ పక్క అంతా ఉన్నాయి కాయలు. అటు పక్కన తీసిన, ఇటు పక్కన ఉన్నాయి. ఒక్కాయ చెట్టు మొత్తం కాయలు అయిపోయినాయి, పండిపోతున్నాయి. అందుకని కోసేస్తున్నాం. చూడండి, ఇదిగో ఇక్కడ పండిపోయింది కాయ. ఇగో ఇట్లా రెడ్ కలర్లో పండిపోతున్నాయి, బ్లాక్ కలర్గా వస్తున్నాయి. ఇక్కడ గ్రేప్స్ కూడా ఉన్నాయి చెట్టు లోపల. ఇవి కూడా పండుతుంది, బ్లాక్ కలర్ గ్రేప్స్. ఇవన్నీ కోస్తున్నాం ఈరోజు. కోసేసి ఈరోజు పచ్చడి పడతాం. ఈరోజు అన్ని కాయలు గ్రేప్స్ ఇంకా అవ్వలేదు. ఇవి ఈ పక్కన ఇంకా ఉన్నాయి కాయలు, వంకాయలు, గ్రేప్స్. కొన్ని పండాయి, కొన్ని పండలేదు. ఓకేనా ఫ్రెండ్స్? గ్రేప్స్ ఇవి గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు మొత్తం గెలంతా పండిదాకా వండిద్దామనేసి వండిస్తుంటే పక్షులు తినేస్తున్నాయి. పండిన కాయల్లా పక్షులు తినేస్తున్నాయి. నేనేమో అన్నీ పండిన తర్వాత కొయ్యొచ్చి అని ఉంచుతుంటే పక్షులు వచ్చి ఫ్రూట్స్, ఈ గ్రేప్స్ అన్నీ ఒకటొకటి తినేస్తున్నాయి. నాకంటే ముందు అవి తినేస్తున్నాయి. మా చూడండి, వంకాయలు ముళ్ళులు ఉన్నాయి. వాటికి వాక చెట్టుకి ముళ్ళులు ఉంటాయి. అటు పక్కనే కోసేసినాం. ఇటు పక్క తీసుకుంటారు ఆయన. ఇది స్వీట్ లెమన్, ఇది స్వీట్ లెమన్. సపోటా ఒక కొమ్మకి ఒక కాయ వస్తుంది. ఎంత గ్రేప్స్ ఇవన్నీ. ఇక స్వీట్ కాయన అంటే మొక్కజొన్న ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ గ్రేప్స్, కానీ అన్నీ పండుతాయని ఉంచుతుంటే పక్షులు తినేస్తున్నాయి. నిమ్మకాయలు చూడండి, నిమ్మకాయలు అది బాగా వస్తున్నాయి. నిమ్మకాయలు ఇక సైజు కూడా పెద్దగా ఉన్నాయి నిమ్మకాయలు. ఒక్క చెట్టు ఇది, ఇన్ని కాయలు వచ్చినాయి. నిమ్మ చెట్టు మీద బటర్ఫ్లై తిరుగుతుంది. నా కూడా నిమ్మ చెట్టు నుంచి కాకరపాడ వస్తుందా. సైజు బాగున్నాయి పెద్దగా నిమ్మకాయలు. ఇంకోటి ఉంది నిమ్మ చెట్టు, ఇదైతే గుత్తులే. ఇది సూది నిమ్మ, గజనిమ్మ అంటారంట. ఇది కాయలు అవుతున్నాయి, మళ్ళీ పూత కూడా వస్తుంది. ఇక గజనిమ్మ పూత వస్తుంది మళ్ళీ. నిమ్మకాయలు అంటే చాలా వచ్చినాయి, బాగా వచ్చినాయి. మళ్ళీ పూత కూడా వస్తుంది. అంతే, ప్రతి రబ్బుకి ఉన్నది కాయ. ఇక్కడ కాయలు బాగుంది. 4 కాయలు వచ్చినాయి. 4 కాయలు వచ్చినాయి. దొక్కటే స్టార్ ఫ్రూట్స్. ఇది స్టార్ ఫ్రూట్ కాయలు అయితే బాగా వచ్చినాయి. 15 కాయల దాకా వచ్చినాయి. స్టార్ ఫ్రూట్ మీద కాకరకాయ పదిక్కుంది. కాకరకాయ ఒకటి వచ్చింది. ఇట్లా ఇక్కడ ఉన్నాయి గ్రేప్స్. ఇవన్నీ పండితే తీసుకోవాలని నేను ఉంచితే పక్షులు తింటున్నాయి. సరే, అవి కూడా తినాలి కదా, బతకాలి కదా అవి కూడా. ఓకే, వాటికి కూడా ఆహారం కావాలి కదా, అందుకు తింటున్నాయి. అవి తిన్న తర్వాత మనం తినాలి. ములక చెట్టు ఇక కిందకి వచ్చినాయి 2 కాయలు. అవి పైన 2 ఉన్నాయి. చెట్టు అయితే సంవత్సరం చెట్టు కాదు, 9 నెలలు అట్లా చెట్టు. టబ్లో
డబ్బాలో పెట్టిన. ఇదొకటి ఉంది ములక్కాయ, ఇది లోపలికంటే వెళ్ళింది గ్రేప్స్. ఓకేనా ఫ్రెండ్స్, గ్రేప్స్ అంటే చూడొద్దు, ఇంకా చాలా అంటే చాలా వచ్చినాయి. పండుతూ ఉన్నాయి. బాగా వచ్చినాయి ఈసారి. ఇది రెండో కాపు, గ్రేప్స్ అయితే రెండో కాపు. ఒక కాపులు అయితే ఫస్ట్ కాపులు అయితే ఇన్ని రాలేదు, ఇప్పుడైతే చాలా వచ్చింది, చాలా అంటే చాలా వచ్చింది. ఇది కంద పండుతున్నాయి అన్నీ, ఇప్పుడు తొందరగా పండిపోతున్నాయి. ఇప్పుడు ఇవి పక్కనన్నీ కోసేసినాం. అంటే మా వారు ఇక్కడ 2 కాయలు వదిలేస్తారు ఇటు పక్కన. గ్రేప్స్. ఓకేనా ఫ్రెండ్స్, పచ్చిమిర్చి 2, వంకాయ గ్రోత్ బాగుంది, బెండకాయ, ఇంకా పచ్చిమిర్చి కూడా వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు హార్వెస్ట్ అయితే వంకాయలు తీసుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఆర్కే గార్డెన్ మిద్దె తోట. ఓకేనా ఫ్రెండ్స్.